నిర్గమకాండము 7వ అధ్యాయము 1 నుంచి 24 వచనముల వరకు వాక్య ధ్యానము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న ఆరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్న అయిన ఆరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. మోషే ఆరోనులను యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగున్నే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, ఆరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే ఆరోనులతో ఇట్లు అనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు ఆరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడ వేయుము అనెను. అది సర్పమగును. కాబట్టి మోషే ఆరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమ ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞానులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని ఆరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సెలవిచ్చుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకొని పొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీరు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఆరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటల మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును.
ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లు గొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేక పోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తముండెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రము వలన అట్లు చెయ్యక యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే ఆరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లు కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి.